పూర్ణం కరిగేనా నోట్లో వేస్తే, కొబ్బరి తగిలేనా తెరచి చూస్తే. హలో మిరకల్ లవర్స్, హాయ్ అందరికి. పండగ సీజన్ వచ్చేసింది కదా, మీరు చేసుకున్నారా పూర్ణాలు గారెలు అన్నీను? నేను పూర్ణాలు చేశానండి. నా ప్రాసెస్ ఏంటో చూస్తారా మీరు? ఆయిల్ లేకుండా హెల్దీగా రాగి పిండితో రాగి పూర్ణాలు చేసేసాను, చుక్క నూనె లేకుండా. రండి ప్రాసెస్ చూపిస్తాను. రాగి కొబ్బరి పూర్ణాలు తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు నల్ల మినపగుళ్ళు తీసుకోవాలి, అంటే పొట్టు మినపగుళ్ళు అన్నమాట. ఈ మినపగుళ్లను 4 గంటల ముందు నానపెట్టుకోవాలి. 4 గంటల తర్వాత బాగా కడుక్కొని పిండి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పొట్టు మినపగుళ్ళకి 2 కప్పుల రాగి పిండి సరిపోతుంది. రుబ్బుకున్న మినపప్పులో రాగి పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా పూర్ణాల పిండిలా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు పచ్చెనపప్పు తీసుకుని 2 గంటల ముందు నానపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుని ఉడకపెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత 1 కప్పు పచ్చెనపప్పులో 1 కప్పు బెల్లం వేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని సిమ్ లో బాగా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. బాగా దగ్గర పడినాక 1 స్పూన్ నెయ్యి వేసుకుని దించేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం పూర్ణాలకు ఎలా ఉండలు చేసుకుంటామో అలా ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు 1 గుంత పొంగనాల ప్యాన్ తీసుకుని నెయ్యి వేసుకోవాలి. రెడీగా పెట్టుకున్న పిండి తీసుకుని అందులో బూరెలను ముంచి గుంత పొంగనాల ప్యాన్ లో వేసుకోవాలి. పూర్ణాల్లాగా సిమ్ లో 2 వైపులా కాల్చుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. 2 వైపులా ఎర్రగా కాల్చుకొని దింపేసుకుంటే రెడీ అయిపోయినాయి మన రాగి కొబ్బరి పూర్ణాలు. చూసారు కదండి, వేడివేడిగా రాగి పూర్ణాలు రెడీ అయిపోయాయి. రాగి కొబ్బరి పూర్ణాలు చుక్క నూనె లేకుండా నెయ్యి వేసి చేసాము. అది కూడా నల్ల మినపగుళ్ళు వేసి చేశాను. హెల్త్ కి చాలా మంచిది. మీరు ఇవే పెట్టండి పిల్లలకి, పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు. రండి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. అసలు పూర్ణాలు మనం ఎలా తింటామండి? ఇలాగే కదా పూర్ణాలు. పూర్ణంలో నెయ్యి వేసుకుని చక్కగా హాయిగా ఆస్వాదిస్తూ తినాలి. వండర్ఫుల్ గా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం నెయ్యితో చేసాం కదా, నెయ్యి కమ్మదనం బాగుంది. మనం చేసిన మామూలు పూర్ణాలు దీని ముందు దేనికి పనికిరావు. కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చిన్న చిన్న కొబ్బరి ముక్కలు నేను అలాగే ఉంచేసాను, పంట కింద నమిలితే బాగుంటాయని. మీరు కావాలంటే టోటల్ గా కొబ్బరిని డ్రైన్ చేసుకోవచ్చు. దీని మీద ఒక సూపర్ హిట్ సాంగ్ పాడతా, వినేసేయండి. పూర్ణం కరిగేనా నోట్లో వేస్తే, కొబ్బరి తగిలేనా తెరచి చూస్తే, టేస్టే అదిరేనా నెయ్యి వేస్తే, అనువే మురిసేనా పండగ వస్తే, కన్నుల్లో పండుగై స్వీట్లన్నీ ఉండగా కన్ఫ్యూజన్ ఆయనే లోపలే, మరల మరల నిన్ను తినే రోజు పండుగ రావాలే, బుగ్గలన్నీ బూరెలతో నింపేసుకోవాలే, మరల మరల టిట్టు రోజు పండగ టిట్టు బుగ్గలన్నీ టిట్టు నింపేసుకోవాలే. పూర్ణం కరిగేనా నోట్లో వేస్తే, కొబ్బరి తగిలేనా తెరచి చూస్తే, టేస్టే అదిరేనా నెయ్యి వేస్తే, తనువే మురిసేనా పండగ వస్తే. ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది ఇంట్లోని పరిస్థితి. చాలా చాలా బాగుంది. స్వీట్ అయితే వండర్ఫుల్ గా వచ్చింది. మీరు కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకోండి. హెల్త్ టేస్ట్ చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మరెన్నో సూపర్ హిట్ సాంగ్స్ కోసం ఫాలో ఫుడ్ విత్ మిరకల్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.